టాలీవుడ్ లో దసరా సందడి అప్పుడే మొదలైంది. ఈ సీజన్ లో వారం వ్యవధిలో 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ పండుగ కోసం ఏటా ఎక్కువ సంఖ్యలో సినిమాలు సిద్ధమయ్యేవి. అయితే ఈ మధ్య కాలంలో మారిన నిర్మాతల ఆలోచన తీరు ఈ సంఖ్యను బాగా తగ్గించింది. భారీ అంచనాలతో వస్తున్న దసరా సినిమాలపై ఓ లుక్ వేద్దాం. ఉన్నాడు సార్. ఇక్కడ సూర్యాభాయ్ ని ఎవడో ఉన్నాడంట కదా. భాయ్ కాన్? సూర్యాభాయ్. సెల్ఫీ టీవీలో ఎక్కడి నుంచి వచ్చాడు? సూర్యాభాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది. సూర్యాభాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. ఈ ఏడాది టాలీవుడ్ కి బాగా కలిసొచ్చింది. సంక్రాంతి సీజన్ లో బిజినెస్ మెన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తే సమ్మర్ లో గబ్బర్ సింగ్ కుమ్మేశాడు. వర్షాకాలానికి ముందే ఈగ జోరు చూపించింది. మధ్యలో రచ్చ, జులాయి, ఇష్క్, పూలరంగడు, లవ్లీ ఈ రోజుల్లో మంచి విజయాలు అందుకున్నాయి. ఇలా భారీ బడ్జెట్, లో బడ్జెట్ తేడా లేకుండా సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు దసరా సీజన్ మొదలైంది. టాలీవుడ్ లో సంక్రాంతి, సమ్మర్ తర్వాత అతిపెద్ద సీజన్ దసరా. ఈ సీజన్ లో 4 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. నాగార్జున డమరుకం మోగించనున్నాడు. నాగు తొలిసారి నటిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించాడు. ప్రచార చిత్రాల విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఆకాశానంటాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం డమరుకం రేంజ్ ను మరింత పెంచింది. అనుష్క దేవకన్య పాత్ర, చార్మి చిందేసిన ఛాయ్ గీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గంట పాటు విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని మైమరిపించనున్నాయి. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణా కుమారి ఓ వీణా కుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి నారి. సరి కన్నా మెచ్చగా నాతో ముచ్చగలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. నీ ముద్దు మాటకి నా సొక్కులిస్తా గోపాల. ఈ ఏడాది టాలీవుడ్ లో అనువాద చిత్రాలకు ఏమాత్రం కలిసి రాలేదు. ఒక్క సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. 3, శకుని, డేవిడ్ బిల్లా ఇలా భారీ అంచనాలతో వచ్చిన తమిళ సినిమాలన్నీ బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య అవిభక్త కవలలుగా నటించిన మాట్రాన్ బ్రదర్స్ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ஆடி தள்ளுபடி இல்லையா புடிச்சா? ஒண்ணு வாங்கினா ஒண்ணு ஃப்ரீயா? ఒరిజినల్ జెరాక్స్. రంగం సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కేవి ఆనంద్ బ్రదర్స్ ను తెరకెక్కించాడు. వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్ ను ఊపేస్తున్న కాజల్ అందచందాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. హరీష్ జయరాజ్ అందించిన స్వరాలు శ్రోతల్ని బాగానే అలరిస్తున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన బ్రదర్స్ ను బెల్లంకొండ సురేష్ ఈ నెల 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
గబ్బర్ సింగ్ విజయంతో మాంచి జోరు మీదున్న పవన్ కళ్యాణ్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబుగా వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మీడియాపై సెటైరికల్ గా పూరి తెరకెక్కించిన ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు పూరి, నిర్మాత దానయ్య మధ్య ఆర్థిక వివాదం రాంబాబుపై అనుమానాలను పెంచేసింది. He's the man of power. Sabhi peede shiver, sharon se ye khatar. Salam Ram Babu, assalu gundadu dabu, aranugula atam babu. వివాదం టీ కప్పులో తుఫాన్లా చల్లారిపోవడం, పూరి తిరిగి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు హాజరు కావడం రాంబాబుపై అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. మణిశర్మ సంగీతం పర్వాలేదనిపించింది. తమన్నా నృత్యాలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశాయి. యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. మాంచి కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు దేనికైనా రెడీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో ఘన విజయాన్ని అందుకున్న ఢీ లాంటి కథతోనే రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం విష్ణుల జోడీనే కాదు, భరత్ సైతం నవ్వుల పంట పండించబోతున్నాడు. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ. కామెడీ ఎంటర్టైనర్ గా జి నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కించిన దేనికైనా రెడీలో హన్సిక కథానాయిక. కోలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ ఈ చిత్రంతో తెలుగులో పాగా వెయ్యాలని చూస్తోంది. యువన్ శంకర్ రాజా చక్రి అందించిన మ్యూజిక్ శ్రోతలకు బాగానే చేరువైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించిన దేనికైనా రెడీ ఈ నెల 18న తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ. ఈ దసరా సీజన్లో ఈ 4 చిత్రాల మధ్య పోటీ ఉంది. ఆ తర్వాత నెల రోజుల వరకు విడుదలయ్యే సినిమాలు లేవు. వీటిల్లో ఎన్ని హిట్ కొడితే అన్నింటికీ కాసుల వర్షం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం ఈసారి దసరా బరిలో ఎన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయో. పేరులో నువ్వని మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా.